జీవితం అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. అది మనస్సు ద్వారానే మనం జీవించవలసిన అవసరం ఉంది జీవితంలో. ఆలోచన యొక్క ప్రమేయం లేకుండా జీవితం కొనసాగదన్నమాట. సో ఆలోచన జీవితంలో ఒక ప్రధాన పాత్ర తీసుకుంటుంది. ఏ విధంగా మనం ఆలోచిస్తామో ఆ విధంగా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఎటువంటి జీవితం జీవించాలన్నా దానికి ఆలోచనే మూలాధారం అవుతుంది. అందుకని ఆలోచన యొక్క స్వరూప స్వభావాల్ని మనం కరెక్ట్గా అవగాహన చేసుకుంటేనే తప్ప జీవితం ఒక క్రమగతమైన సక్రమమైన స్థితిలో కొనసాగే అవకాశం లేదు. మనం ఎన్నో నైతిక విషయాల్ని తెలుసుకొని ఉండొచ్చును. జీవితం గురించి ఎవరెవరో ఎన్నెన్నో గ్రంథాలలో రాసిన విషయాల్ని మనం పఠించి ఉండొచ్చు. ఒక ఆధ్యాత్మిక గురువులు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని, గైడెన్స్ని మనం పాటిస్తూ జీవితంలో వెళ్ళవచ్చును. ఒక ఆధ్యాత్మిక సంస్థకి చెంది ఉండవచ్చును. ఒక మానసిక తత్వశాస్త్రాన్ని బాగా చదివి మనస్సు యొక్క పనితీరుని మనం గ్రహించి ఉండవచ్చును. ఇలా ఎన్ని విషయాల గుండా మన గురించి మనం తెలుసుకుంటున్నప్పటికీ కూడా అది బయట నుంచి మనము తెలుసుకున్న విషయాలు మాత్రమే. whether it be a psychology or philosophy or a teaching from a great teacher or a guru or from a spiritual organization, దేని నుంచి మనం తెలుసుకున్నా కూడా అది ఒకరు మనకిస్తున్నటువంటి జ్ఞానం మాత్రమే కదా. అయితే ఈ జ్ఞానము మనము వారిచ్చినటువంటి జ్ఞానము, మనము చదివిన జ్ఞానము, తెలుసుకున్న జ్ఞానము మన జీవితంలో ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నిస్తూ ముందుకు పోతూ ఉంటాము. సాధారణంగా జరిగేది అది. అంటే లోక సామాన్యంగా జరిగేటువంటి ఒక జీవిత విధానానికి, ఆధ్యాత్మిక జీవిత విధానానికి కొన్ని కట్టుబాట్లు, నియమాలు, తర్వాత జీవితం యొక్క ప్రధాన ఉద్దేశము, చేరవలసిన గమ్యస్థానము, ఇలాంటి విషయాలలో నిర్దేశకత్వం ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో. అయితే ఈ విధంగా మనం తెలుసుకొని దాన్ని పాటించి ముందుకు వెళ్దాం అని మనం అదే వరవడిలో కొనసాగుతూ పోవటం వల్ల నేను అనుకుంటున్నది, భావిస్తున్నది ఏమిటి అంటే, మనము స్వంతంగా మన లోపలికి వెళ్ళి అన్వేషణ జరపనప్పుడు
ఎవరు ఎంత గొప్పవారైనా, అది ఎంత గొప్ప శాస్త్రమైనా, వారు చెప్పిన విధి విధానాలు, తర్వాత ప్రబోధ అనేది వారి స్వంతము. గీత ఉందంటే కృష్ణుని యొక్క స్వంత జ్ఞానము అది. అలాగే ఏ మహాత్ముడు చెప్పినా అది వారి స్వంత జ్ఞానం అవుతుంది, కానీ అది మన జ్ఞానం కానేరదు. సో ఆల్ నాలెడ్జ్ వీ అక్వైర్డ్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్, మన అనుభవాల ద్వారా మనం సంపాదించిన జ్ఞానం, మనము ఎవరెవరి వలనో వినిన జ్ఞానము, మనము తెలుసుకున్న జ్ఞానము, ఒకరు బోధించిన జ్ఞానము, ఒక ఆధ్యాత్మిక సంస్థలోనికి వెళ్ళిన తర్వాత ఆ సంస్థలో పొందిన జ్ఞానము, లేదా జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి అనుభవాల ద్వారా మనము సమకూర్చుకున్న, సంపాదించిన, ఏర్పడిన జ్ఞానము. ఇవన్నీ కూడా ఒక జ్ఞాన రూపములో మన మెదడులో ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఏమిటి అంటే ద అక్వైర్డ్ నాలెడ్జ్, అంటే మనము పోగు చేసుకున్న జ్ఞానం అని మనం చెప్పవచ్చు. మనం ఇంతవరకు తెలుసుకుంటుందల్లా ఏంటి? మనము పోగు చేసుకున్న జ్ఞానం. అది మెదడులో ఆ జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉంది, జ్ఞాపకాల రూపంలో అది ఉందన్నమాట. ఈ జ్ఞాపకాల రూపంలో ఉన్నటువంటి మనము తెలుసుకున్న జ్ఞానం అంతా మనము నిత్య జీవితంలో ఉపయోగించడానికి వినియోగిస్తున్నాము. అయితే ఆ వినియోగము తప్పకుండా ఒక పరిమితి కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆల్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్. అంటే అది ఆధ్యాత్మిక పరిజ్ఞానమైన, మనం తెలుసుకున్న జ్ఞానమైన, గ్రంథ జ్ఞానమైన, మన అనుభవజన్య జ్ఞానమైన, ఈ జ్ఞానం అంతా కూడా మనం పోగు చేసుకున్నది కాబట్టి ఇట్ ఈస్ లిమిటెడ్. అంటే అది దానికి ఒక పరిమితి ఉంది. అది అపరిమితమైన జ్ఞానం కాదు. బికాస్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది బ్రెయిన్ సెల్స్ యాజ్ మెమరీస్. అంటే ఒకరిచ్చిన జ్ఞానము, మనము చదివి సంపాదించిన జ్ఞానం, మనం అనుభవాలు తెచ్చుకున్న జ్ఞానం, ఇదంతా ఏంటి? మన మెదడులో జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తమై ఉంది. దాన్ని మనం వాడి నిత్య జీవితం జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే నిత్య జీవితంలో ఒక కొత్త దాన్ని దేన్నైనా కనిపెట్టాలి అని అంటే తప్పకుండా ఈ జ్ఞానం అంతా పక్కన పెట్టాలి. ఐఎమ్ నాట్ నెగేటింగ్ ఎవ్రీథింగ్. మీరు ఏదో పక్కకు తోసిమంటున్నారు అనే బాధ మీరు పడకండి దానివల్ల. నేనేమంటున్నానంటే, ఎవరైనా సరే ఒక అథారిటీని, అంటే ఒక అథారిటీ అంటే మీకు తెలుసు కదా, అంటే ఇది మాత్రమే నిజం, దీని ద్వారానే మనం వెళ్ళాలా, ఇదే మన జీవితాన్ని పరిపాలించాలా, వారే నా జీవితానికి చుక్కాని అని ఒక అథారిటీని మనం పెట్టుకొని వెళ్ళినట్టయితే మనలో సృజన పోతుందన్నమాట, సృజనాత్మక స్థితి పోతుంది. సో వీ బికమ్ మెకానికల్. అంటే ఎలాగ వెళ్ళినా కూడా మనం యాంత్రికమైపోతాం. సో అందుకని మనం ఏం చేయాలంటే, కొన్ని విషయాలు విన్న తర్వాత మనము మన లోపటికి వెళ్ళి మనంతట మనగా పరిశోధన చేసుకోవాలన్నమాట. ఆ విషయ పరిజ్ఞానంతో కూడినటువంటి ఒక మార్గదర్శకత్వంతో కాదు, కానీ యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ యువర్ ఓన్ థాట్, యువర్ ఓన్ బ్రెయిన్, యువర్ ఓన్ ది ఐ, ద మీ. అంటే నేను అనే అహం మనలో ఉంది కదా, దాని నుంచి ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలే నేనే ఆలోచనలుగా పోతున్నాయి కదా, నాది, నేను.
సో ఎందులో చేరినా, ఏం చదివినా, ఏం తెలుసుకున్నా నేను అనే అహం నుంచి విడుదల కలుగుతుందా? సపోజ్ వీఆర్ ఇన్ మెడిటేషన్ ఫర్ సమ్ టైమ్. సో ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ మెడిటేషన్, ఈజ్ దేర్ దట్ ఐ ఆర్ ఈజ్ దేర్ నాట్ ఐ? నేను అనే అహంత ఉందా? అహం లేనే లేదా? ఉంది కదా. బయటకు వచ్చిన తర్వాత కోరిక లేదా? భయం లేదా? ఆందోళన కలగట్లేదా? సంఘర్షణ రావటం లేదా? నిత్య జీవితంలో మనము ఏదేదైతే ఎదుర్కొంటున్నామో దాంట్లో ఒక ద్వేషం కానీ, అసూయ కానీ, ఎప్పుడైనా కోపం కానీ, గందరగోళ స్థితి కానీ, లేకపోతే బోర్డమ్ కానీ, ఏదో ఒకటి మనం జీవితంలో ఎదుర్కొంటున్నాం. అయితే మనము ధ్యానం ద్వారా ఇదంతా సమసిపోవడానికి, మన క్యారెక్టర్లో ఒక కొత్త అధ్యాయం బిగిన్ చేయడానికి ఇది పనికొస్తుందని మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ఆ ధ్యానం అంటే ఒక పద్ధతి ప్రకారంగా చేసినటువంటి ధ్యానం అని మనం అనుకుంటున్నాం. కానీ నేను అనే అహం కంప్లీట్గా మారి దాంట్లో క్రమగతమైన స్థితి కలిగితేనే తప్ప, ఇఫ్ యు డు నాట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ, టోటల్లీ, దట్ మీన్స్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ త్రూ థాట్, త్రూ మీ ఉంది కదా, నేను నుంచి బయలుదేరిన అన్ని భావాలు, వీటిలో ఒక అవగాహన సంపూర్ణంగా మన గురించి మనకు లేకపోతే, సో వాట్ ఎవర్ థింగ్ వీ ప్రాక్టీస్ మే బి వెరీ లిటిల్ ఇంపార్టెన్స్, దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే పూజ గదిలో మనం ఒకటి, ధ్యానం చేసినప్పుడు ఒకటి, తర్వాత భార్యాభర్తలుగా ఉండేటప్పుడు ఒకటి, తర్వాత సమాజంలో ఉండేటప్పుడు ఒకటి, ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఇంకొకటి, అలాగ మనం విభజింపబడతాం. ఎందుకంటే సమగ్రత లేదన్నమాట. అందుకని ఆ సమగ్రత కావాలి అంటే దెర్ ఇస్ నో అదర్ వే బట్ అండర్స్టాండింగ్ వన్ సెల్ఫ్ కంప్లీట్లీ అండ్ టోటలీ. సో తన గురించి తనకి సంపూర్ణ అవగాహన రాకపోతే, ఆ అవగాహన కలగకపోతే మనకి ముందుకు ప్రశాంతంగా జీవితం అంతా మొత్తం టోటల్గా ది హోల్ మూవ్మెంట్ అన్నమాట, ద టోటాలిటీ ఆఫ్ ఇట్, అంటే పూర్తిగా ఒక సంపూర్ణంగా అఖండంగా వెళ్ళేటువంటి ఒక జీవితం మనకి కనబడదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఇన్ సత్సంగ్, సో ఇఫ్ యు ఆర్ ఇన్ మెడిటేషన్, ఇఫ్ యు ఆర్ టుగెదర్, దెన్ అవర్ థాట్స్ విల్ బి మేబీ సబ్లైమ్. బట్ ఇఫ్ యు గో అవుట్ ఇన్ టు ది సొసైటీ, ఇన్ రిలేషన్షిప్, ఇన్ అదర్ వేస్, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? దట్ ట్రూ నేచర్ ఆఫ్ ద ఐ, ద మీ, అహం ఉంది కదా, ఆ స్వభావం బయటకు వస్తూ ఉంటుంది ఆలోచన రూపంలో. సో అందుకని చిన్న చిన్న తగువులు ఇంట్లో, అప్పుడప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కోపం రావడం, లేకపోతే భయం కలగడం, ఆందోళన కలగడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్లెస్ ది హౌస్ ఈజ్ సెట్ రైట్, అంటే లోపట ఉండేటువంటి ఇల్లు ఏది ఉండే స్థానంలో అది పెట్టినట్టయితే, బాత్రూంలో ఉండేవి హాల్లో ఉండేవి వంటగదిలో ఉండేవి బెడ్రూమ్లోని ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందా? బాగుంటుందా? సో ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్, దాని స్థానం దానికి ఉంది. అది మనము జీవితంలో గ్రహించగలగాలి అంటే, మనము జీవితంలో మన ప్రతిచర్యలు ఇతరులతోటి సంబంధాల్లోని, మళ్ళీ మనం ఒంటరిగా ఉండేటప్పుడు మన ఆలోచన విధానాలు మొత్తం అన్నీ కూడా మనం పరిశీలించి మనస్సును దాటి వెళ్తేనే కానీ, మనోవ్యాపారాల్ని మనం దాటి ఆ చిన్న ఆ లోపాలని అధిగమిస్తేనే కానీ మనం ఒక నిశ్చలమైన ప్రశాంత స్థితిని మనం చేరుకోవడం అసంభవం అన్నమాట. ఎందుకంటే డూ ప్రాక్టీస్ ఫర్ 30 years ఆఫ్ ఎనీ స్కూల్ ఆఫ్ థాట్, 40 years or 50 years, either in Buddhism or Hinduism or Christianity or whatever it is, whatever religion you may follow or whoever guru you may follow. సో ఎప్పుడైనా సరే మనంతట మనము మనస్సు అనేది దర్శించకుండా, మనస్సును అవగాహన చేసుకోకుండా, ఆలోచనను అవగాహన చేసుకొని దాన్ని దాటి వెళ్లకుండా ఏది కూడా నిశ్చల స్థితి సంభవించదు. అంచేత ఆ నిశ్చలమైనటువంటి స్థితి అనిశ్చిత స్థితి పోతేనే వస్తుంది. అనిశ్చలమైనటువంటి స్థితి
నేను అనే అహంకారంలో, ఆలోచనలో మనం జీవిస్తున్న జీవితంలో ప్రతిఫలిస్తుంది. సో కాబట్టి అది మనం గమనించాలంటే ఎక్కడ చూడాలి? మన బాంధవ్యాల్లో చూడాలి, మనుషులతో, మళ్ళీ వస్తువులతో మనకున్న బాంధవ్యాల్లో చూడాలి, మళ్ళీ ఇంకెక్కడ చూడాలి? మన ఐడియాస్లో చూడాలి. అంటే ఎలాగ మనం విడిపోతున్నాం? హిందువులుగా, ముస్లింగా, నేను ఒక ఆధ్యాత్మిక సంస్థకి చెందినవాడిని కాబట్టి ఆ ఆధ్యాత్మిక సంస్థలో ఏమో ఎలా ఉంటుంది, ఇందులోనే కొనసాగుతాను. ఒకరంటే ఒకరికి పడదు, ఒక మతం అంటే ఇంకో మతానికి పడదు, ఒక సంస్థ అంటే ఇంకో సంస్థకు సరిగ్గా అవగాహన ఉంటుంది. ఇలాగేంటవుతుందంటే డివిజన్ వల్ల ఒక సంఘర్షణ, డివిజన్ దారితీస్తుంది. కానీ మనందరం మాట్లాడతాం ప్రేమ గురించి, కరుణ గురించి, ఐక్యత గురించి. సో కాబట్టి మనలో మనకి కూడా ఒక సంస్థలో ఉండి కూడా ఏదో ఒక అసూయ, ఏదో ఒక దూరం భావం, ఏదో ఒక సంఘర్షణ లోపట తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సో ఏంటిది ఈ లోపట ఉండేటువంటి మనసు యొక్క తీరుతెన్నులు ఏంటి? ఇది మనం గ్రహించాలి. సో అప్పుడు ధ్యానం అనేది నిశ్చలమైనటువంటి పరిశుద్ధమైన మనసులో అకస్మాత్తుగా సంభవించే విషయం. ఇట్స్ నాట్ ఎ థింగ్ ఆఫ్ ప్రాక్టీస్. యాజ్ పర్ ది జే కృష్ణమూర్తి, అండ్ ఇఫ్ యూ అంటే అతనికి చెందిందని నేను అంటం లేదు, బట్ వెన్ హీ స్పీకింగ్ ద ట్రూత్ వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అండ్ సీ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఎందుకంటే మనస్సుకి సంబంధించకుండా ఏ యొక్క స్థితి లేదు కదా, ఏ ఆధ్యాత్మిక స్థితిని. సో మనస్సే బంధ కారణాలకి, బంధ మోక్షాలకి మూల కారణం అని భగవద్గీత చెప్తుంది. సో కాబట్టి మనస్సుని దాటకుండా, ఆలోచన విషయం సమగ్రంగా అవగాహన చేసుకోకుండా, హౌ కెన్ యూ గో బియాండ్ ద థాట్, హౌ కెన్ యూ గో బియాండ్ టైం? సో ఇట్ ఈస్ ది ప్లాట్ఫారం. సో అక్కడే మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో లెట్ us అండర్స్టాండ్ కంప్లీట్లీ about ourselves, the thought and its process and the way of our living, and then we are beyond it. And when we are beyond that, meditation is not a process at all, it's not a practice at all. It will happen, సంఘటిస్తుంది అన్నమాట. అంటే విశాలంగా తీసిన తలుపులు అన్నీ తీసినటువంటి ఒక ఇంట్లో గాలి నువ్వు రా అని పిలక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆ రూమ్లోకి అన్ని వైపుల నుంచి గాలి ఎంటర్ అయిపోతుంది. అలాగా if the heart is open, then the truth abides in it. If it is closed, and if you practice, what can we gain? So we have to understand the ఏది అడ్డుతుంది, ఏది మన సాధన కొంతవరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అడ్డేస్తుంది, మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాం, మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకు మనస్సులో మళ్ళీ ఏం చేసినా మళ్ళీ ఆలోచనలు తగ్గడం లేదు, ఎందుకు మన భావ పరంపర అలాగ వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఐ థింక్ వీ కెనాట్ ఫైండ్ వాట్ గాడ్ ఈజ్ ఆర్ వాట్ ద రియాలిటీ ఈజ్, వాట్ ద థింగ్ వీ కాల్ ది టైమ్లెస్, ద అన్లిమిటెడ్ అండ్ ద పెర్మనెంట్. ఓకే, నమస్తే. Shall we have a dialogue on this? Any inquiry about that? Okay, no questions. So, shall I continue? Okay. కొనసాగుదామా? మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? కంటిన్యూ. ఓకే. సో let us go
ఇప్పుడు మనం చేయవలసిన సాధన ఏంటి అంటే, వాట్ ఈజ్ థాట్ అండ్ వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ థాట్. ఆలోచన అంటే ఏంటి, ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే ప్రతి సాధన, ఏ సాధన మనం చేసినప్పటికీ కూడా ఆలోచన అనేది సంపూర్ణంగా ఆగేటువంటి ఒక స్థితి కోసమే మనం సాధన చేస్తున్నాం. అవునా కాదా? ఆర్ యు అగ్రీ విత్ మీ? లేదా ఆలోచన తన ఇష్టం వచ్చినట్టు ఉన్నాయంటే మా సాధన మేము చేస్తామంటారు. వాట్స్ యువర్ రిప్లై? కమాన్, షేర్ విత్ మీ. ఆలోచన ఎలా ఉంటే అలా ఉన్నాయండి, ప్రాబ్లం ఏంటి, మా సాధన మేము చేసుకుంటామంటారు. లేదా ఆలోచన గురించి మనం ఆలోచిస్తున్న మనుషులం, ఆలోచన ద్వారానే బ్రతుకుతున్నాము. కానీ ఎప్పుడు కూడా ఆలోచన అంటే ఏంటి అసలు అని మనం ఎప్పుడు ప్రశ్నించలేదు. వీ నెవర్ క్వశ్చన్డ్ ది ప్రాసెస్ ఆఫ్ అవర్ థాట్. ఆలోచన యొక్క సమగ్ర స్వరూపం ఏంటి? ఎందుకంటే ఆలోచన ప్రపంచంలో చాలా విషయాలను నిర్మించింది, ఎన్నో విషయాలను కొత్తగా కనుక్కుంది. ఏరోప్లేన్ కనుక్కుంది, ట్రైన్ కనుక్కుంది, కంప్యూటర్ కనుక్కుంది, తర్వాత రోబో కనుక్కుంది, చంద్రమండలానికి వెళ్ళడం ఎలాగో, అక్కడ నివసించడం ఎలాగో కనుక్కుంది, సముద్రపు లోతుల్లో ఏముందో కనుక్కోగలుగుతుంది. ఎస్ ఆర్ నో కదా? సో అందుకని ఆలోచన మళ్ళీ శాస్త్రీయ రంగానికి పోతే మెడికల్ సైన్స్లో గొప్ప ఇంప్రూవ్మెంట్ని సాధించింది. అలాగే రకరకాలుగా ఇంజనీరింగ్ అని, టెక్నాలజీ అని, సో గొప్ప ప్రగతిని సాధించింది ఆలోచన. ఓకే, అయితే ఇంత ప్రగతిని సాధించినటువంటి ఆలోచన ఒక పక్క, రెండో పక్క దాన్ని చూసినట్టయితే ఈ ప్రగతి ఎంత గొప్పగా ఉన్నా మళ్ళీ ఆలోచనే ఇంకోటి మర్చిపోయాను, టెంపుల్స్ని నిర్మించింది. ఆ టెంపుల్స్లో గాడ్స్ని కూడా నిర్మించింది ఆలోచన. ఈ రూపంలో దేవుణ్ణి చెక్కి ఉంచుతాను, ఆ రూపంలో దేవాలయం వాస్తు ప్రకారం కడతాను అనేది ఏంటి? ఆలోచన కాదా? ఆ ఆలోచనే ఏరోప్లేన్ కనుక్కోలేదా? ఆలోచనే కంప్యూటర్ని కనుక్కోలేదు. సో ఆలోచన ప్రతి విషయాన్ని కనుక్కుంది. అయితే ఆలోచన ఇంకొకటి కూడా చేస్తుంది, మనకి గందరగోళ స్థితిని తెచ్చిపెట్టింది, భయాన్ని తెచ్చిపెడుతుంది, అసూయని తెచ్చిపెడుతుంది, ద్వేషాన్ని తెచ్చిపెడుతుంది, కోపాన్ని తెచ్చిపెడుతుంది, సంఘర్షణని తెచ్చిపెడుతుంది, మళ్ళీ బోర్డమ్. మన జీవితంలో బోర్డమ్ లేదా మనకి? సో ఖాళీగా ఉంటే ఏమవుతుంది? ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తాయి ఆలోచనలు? ఎందుకంటే ఆలోచన మీద సడన్గా ఏదో దాని మీద పడిపోవాలి మనస్సు, ఖాళీగా ఉండలేదన్నమాట. దెర్ ఇస్ అన్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. నాకు బోర్ కొడుతుందండి అంటాం, అనగానే ఏం చేస్తామమ్మా? అయితే పేపరు, లేకపోతే టెలిఫోన్లో సంభాషణ, లేదంటే టీవీ సీరియల్, లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోవాలా, లేకపోతే భర్తతోట లేకపోతే ఎక్కడ ఉండే వాళ్ళతో తగాద పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తేనే కానీ మనకి ఆలోచన ఒంటరిగా ఉండలేదన్నమాట. సో ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ సంథింగ్. సో వాట్ ఈజ్ దట్? వీ హ్యావ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. సో ఆలోచన గందరగోళాన్ని, భయాన్ని, సంఘర్షణని, మళ్ళీ శత్రుత్వాన్ని, మళ్ళీ జీవితంలో రకరకాల కోరికల్ని, మళ్ళీ ఆశాభంగాల్ని, నిస్పృహని, నిరాశని, మళ్ళీ ఒంటరితనాన్ని, ఇవన్నీ తీసుకొస్తుంది. పాటు బోర్డమ్ కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అసంతృప్తిని, ఇవన్నీ తెస్తుంది ఆలోచనే కదా. సో ఈ ఫీల్డ్ని ఎందుకు టచ్ చేయటం లేదు? సో వీఆర్ ఇంప్రూవింగ్ ఫాస్ట్ ఇన్ వన్ లైన్, వీఆర్ గోయింగ్ టు ది హెవెన్స్.
ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, ఆకాశంలోకి, భూమండలంలోకి, లోపలికి, గ్రహాల్లోకి అన్నీ వెళ్ళిపోతున్నాం. కానీ ఆ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్ ఎందుకు టచ్ చేయలేదు? ఇప్పుడు చూసారంటే ఒక గొప్ప శాస్త్రవేత్త సంఘర్షణలో లేడా? జీవితంలో భయంలో లేడా? గందరగోళ స్థితిలో, రిలేషన్షిప్లో సరైన సమగ్రత లేకుండా అంతర్యుద్ధంలో లేడా? బాహ్య యుద్ధంలో లేడా? ఒక గొప్ప మేధావి బాగా పిహెచ్డీలు చేసి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి నోబెల్ బహుమతులు కూడా పొందినటువంటి ఒక వ్యక్తికి మనశ్శాంతి లేకుండా ఉన్న జీవితం లేదంటారా? అసూయ ద్వేషాలు కలగడం లేదా? కోరిక కలగడం లేదా? సో దానివల్ల నిస్పృహ, నిరాశ, ఆశాభంగం కలగట్లేదా? సో అందుకని ఎక్కడ చూసినా అతను ఎంత గొప్ప చదువు చదివినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ మతానికి చెందినవాడైనా, అతను స్త్రీ అయినా పురుషుడైనా, ఏ ఆధ్యాత్మిక సంస్థకి చెందినవాడైనా, ఏ గొప్ప గ్రంథాలని చదివినా చదవకపోయినా మనిషిలో కామన్గా ఉండేది భయం, కోరిక, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, ఏదో తెలియని ఆవేదన. నేనున్నానని ఎప్పుడూ లోపట తలుపు కొడుతుంది. దాన్ని మర్చిపోవడానికి వీలు లేకుండా ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయం బయటకు వస్తుంది. దీన్ని సబ్సైడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? వెంటనే దాన్ని తగ్గించుకోవడానికి సినిమాకి వెళ్ళిపోవాలా, పారిపోవాలి దాని నుంచి, లేకపోతే ఎవరితోటో ఒక విషయం మీద డిస్కస్ చేయాలా, లేకపోతే తీర్థయాత్రలు సేవించాలా, లేకపోతే ఫోన్లో కాసేపు మాట్లాడాలా. ఇలాగా వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ద ఫ్యాక్ట్ బీయింగ్ ద యాంగర్, ద జెలసీ, ద బోర్డమ్. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. సో ఆ ఫ్యాక్ట్ నుంచి ఏం చేస్తున్నాం? వీఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది ఫ్యాక్ట్. బట్ యాజ్ లాంగ్ యాజ్ వీ రన్ అవే ఫ్రమ్ ది ఫ్యాక్ట్, అంటే సత్యం ఏదైతే ఉందో ఎదురుగుండా, దాని నుంచి పారిపోవడానికి ఎంత ప్రయత్నిస్తామో, ప్రయత్నించినప్పుడు ఫ్యాక్ట్ అర్థమవుతుందా? అర్థం కాకుండా పోద్దా ఎన్ని సంవత్సరాలైనా? అండ్ ఇట్ ఈస్ ఏ ఫైన్ అండ్ సబ్లైమ్ ఎస్కేప్, దట్ ఈస్ మెడిటేషన్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎస్కేప్స్. మీరు నన్ను కొడితే కొట్టచ్చు, ఎందుకంటే ఐఎమ్ స్పీకింగ్ ఎ రియాలిటీ. నేను ఎవరిని నిందించడానికి మాట్లాడటం లేదు. బట్ దయచేసి అన్నీ వదిలేసి సత్యాన్ని చూద్దాం. ఒకరి గొప్ప, ఒకరి తక్కువ, ఈ టీచింగ్ గొప్పది, ఆ టీచింగ్ తక్కువ అని నేను చెప్పడానికి రాలేదు. దయచేసి అర్థం చేసుకోండి. సో అప్పుడు ఏమవుద్దంటే, యూ పుట్ ఏ వాల్ బిట్వీన్ మీ అండ్ యూ, and that barrier, because of that barrier you cannot understand what is being said. ఇప్పుడు మన భావాలు మనకు ఉన్నాయి, ఏం చెప్తారో చెప్పనియండి అని మీ భావాలు లోపటే ఉండిపోయి మీరు వింటుంటారు అనుకోండి. దెన్ ఐఎమ్ అఫ్రైడ్ there cannot be a real communication between us. Do you feel that? అక్కడ కమ్యూనికేషన్ ఉంటుందా? సో మనము ఏదీ కానివారిగా, దేనికి చెందని వారిగా, నూతనమైనటువంటి ఒక వ్యక్తిగా, ఏదీ తెలియని వ్యక్తిగా విన్నప్పుడే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు అన్నీ తెలుసునో అని కూర్చున్నాడు అనుకో, ఒక విద్యార్థి పాఠం చెప్తున్నారు, లేకపోతే ఎవరో ఇస్తున్నారు, ఆయన అయితే అన్నీ తెలుసుననే భావంతో వింటున్నప్పుడు అతను నేర్చుకోగలిగే స్థితిలో ఉన్నాడా? నేర్చుకోలేని స్థితిలో ఉన్నాడా? నేర్చుకోలేని స్థితిలో ఉన్నాడు. నేర్చుకునే స్థితి ఏంటి? ఇన్వర్డ్లీ దేర్ మస్ట్ బి, నాట్ అవుట్వర్డ్లీ. నాకేం తెలియదని మాట ఉట్టినా అనేవచ్చు. నేనేం తెలియదండి, నాకేంటండి, నేను నేర్చుకోవడానికి వచ్చాను, నాకేం తెలియదు, అది బయటికి మాట్లాడవచ్చు. కానీ అంతరంగ స్థితిలో
నేనేమీ తెలియని వాడిని అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఒక మనిషి వినగలిగితే, ఒక వ్యక్తి వినగలిగితే, ఒకవేళ అందులో ఏదైనా సత్యం ఉంటే అది నిలబడుతుంది. అది సత్యం కాదు అంటే అది పోతుంది, వదిలేయండి. ఎవరు ఏది చెప్పినా అంతా సత్యమని నమ్మొద్దు, అంతా సత్యం కాదని తోసిపారేయొద్దు. సో విత్ ఓపెన్ మైండ్ ఇఫ్ యు లిసన్, సో ఇఫ్ దెర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్, ఇట్ విల్ స్టాండ్, అదర్వైజ్ ఇట్ విల్ గో అవే. బట్ మన గత జ్ఞానంతో ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది సరికాదు, ఇలా చెప్తున్నారేంటి, ఇలా చెప్పకూడదు కదా, ఇది అసలు సంగతి ఇది కదా, ఇది మన పద్ధతి కదా, ఈ పద్ధతికి విరుద్ధంగా ఉండకూడదు కదా, అన్నిటినీ కాదని దేన్ని అవునంటున్నారు, ఇదంతా సరికాదు అని లోపల కొన్ని భావాలు రన్ అవుతూ మనం విన్నామనుకోండి, అప్పుడు మీరు కొత్త విషయాన్ని వింటున్నారా లేదా పాత జ్ఞానంతో ఆ పాత విషయాలనే అర్థం చేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఒక నిర్ణయంతో వినేటప్పుడు మనం పాతదానికి కన్ఫర్మ్ చేసుకుంటూ అలాగ వచ్చిన మాటలు ఏమైనా ఉంటే దాన్ని లోపల తీసుకుంటాం, లేని మాటల్ని తోసేస్తాం. అప్పుడే ఎక్కడున్నాం మనం? పాత దాంట్లోనే ఉన్నాం. కొత్తది నేర్వడం అవ్వడం లేదు. సో అందుకు నేను మీ అందరికీ చెప్తున్నది ఏంటి అంటే, దట్ లిసనింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ నో ది ఆర్ట్. సో ఐఎమ్ స్పీకింగ్, నేనేం చెప్తున్నాను శ్రద్ధగా వినండి. మనం జీవితం నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నాము, మన ఆలోచన విధానాల నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నాము. సమగ్రమైన దర్శనం లేదు. సో ద ఫ్యాక్ట్ అంటే ఏంటి? ద ఫ్యాక్ట్ ఈజ్ ద వాట్ ఈజ్, నాట్ వాట్ షుడ్ బి, నాట్ వాట్ వాజ్. ఏది జరిగిపోయిందో అది కాదు, ఏది జరగబోతుంది అది కాదు. నేను ఒక యోగిని అవుతాను, దట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. యు ఆర్ ప్రొజెక్టింగ్ సమ్ డిజైర్ ఇన్ టు ది ఫ్యూచర్. అర్థమైందమ్మా? సో ద ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ ది ప్రెజెంట్. సో యు హ్యావ్ ఎన్ యుటోపియా. లేదంటే నీకు ఒక ఆదర్శం ఉంది, నీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ని ఆలోచిస్తున్నావు, కానీ ద ప్రెజెంట్ వాట్ ఈజ్ యువర్ యాంగర్ అండ్ యువర్ డిజైర్ అండ్ యువర్ ఫియర్. మేబీ ఎనీ వన్ ఆఫ్ దట్, ఆర్ మేబీ ఎవ్రీథింగ్. ఏదో ఒకటి లోపల ఉంది, దట్ ఈస్ ది వాట్ ఈజ్. సో బట్ వీఆర్ స్టేయింగ్ వేర్ ద వాట్ షుడ్ బి. సో నేనేదో స్థితిలోకి వెళ్ళిపోతాను, అది అలా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళిపోతే మరి ఇంకేదీ ఉండదు. సో అలాగా ఆ స్థితిని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతాం అనుకోండి. సో అదర్వైజ్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మెడిటేషన్. వీఆర్ సాటిస్ఫై అయిపోతే ఏమవుతుంది అక్కడ? సో దెర్ ఇస్ నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో అందుకని ఏం చేయాలా? సాటిస్ఫాక్షన్ అనేది లేదు. లెర్నింగ్ ఈజ్ ఎ నాన్ స్టాప్ అన్ఎండింగ్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. లెర్నింగ్ అనేది, సో దెర్ ఇస్ నో స్టాప్ ఇన్ ఇట్. లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్, దట్స్ ఆల్. సో ఆ లెర్నింగ్ అనేది వచ్చినప్పుడు ఏం చేయాలా? మన ఆశయాల్ని, మన విషయాల్ని అన్నిటినీ పక్కన పెట్టి స్టే విత్ వాట్ ఈజ్. ద వాట్ ఈజ్ ఏదైతే ఉందో అది. ఏది ఉంది జీవితంలో? నిస్పృహ ఉంది, నిరాశ ఉంది, గందరగోళం ఉంది, భయం ఉంది, సంఘర్షణ ఉంది, ఏదో బోర్డమ్ ఉంది. ఇవన్నీ కూడా జీవితంలో అలాగ వచ్చి అలా కనిపిస్తూ ఉన్నాయి, ఏదో ఒక సందర్భంలో కనిపిస్తున్నాయి. సో దట్ ఈస్ ది వాట్ ఈజ్. సో ఫేస్ దట్ వాట్ ఈజ్. డోంట్ రన్ అవే ఫ్రమ్ ది వాట్ ఈజ్. అంటే ఏదో ఊపిరి మీద దృష్టి పెట్టో, లేకపోతే ఒక మంత్రం చేసో, లేకపోతే ఒక ధ్యాన ప్రక్రియ ఇంకేదో ఎవరైనా చెప్తే అది చేసో, లేకపోతే ఏదో గ్రంథం చదువో, లేకపోతే ఆశయం మీదకి వెళ్ళిపోయో ప్రజెంట్లో నిలబడకుండా ఏదో సాధనతో పక్కకు వెళ్ళొద్దు. బట్ ఫేస్ దట్ వాట్ ఈజ్. ఇది ఉంది నా జీవితంలో, అది మనం చూడాలి. ఎందుకంటే అది చూసినప్పుడు, దాంతో నిలబడగలిగినప్పుడు, ఎందుకంటే అది నిలబడడానికి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం, దాని గొప్ప ధైర్యం కావాలి, చాలా కష్టం అది. ఎందుకంటే నాలో ఉండేటువంటి ఒక భయంకరమైన విషయాన్ని, తర్వాత వాస్తవంగా ఉండేటువంటి దానిలోనంటే ఆ బలహీనతని
లేదా దాంట్లో ఉండే దుర్వాసనని, దాంట్లో ఉండేటువంటి అసహ్యకరమైన విషయాన్ని, దానిలో ఉండే ప్రమాదాన్ని నేరుగా మనస్సు చూస్తుండేటప్పుడు దానితో ఉండకుండా మనస్సు ఏం చేస్తుందంటే వెంటనే ప్లెజెంట్ థింగ్లోకి వెళ్ళిపోతే సెక్యూరిటీ అని, వాట్ ఈస్ ప్లెజెంట్ అనేదాన్ని చూసి ఇట్ మే బీ ఎ మండేన్ థింగ్, అంటే ఒకటి ఏదైనా ఒక మంచి హోటల్ అవ్వచ్చు, ఒక మంచి సినిమా అవ్వచ్చు, లేదా మెడిటేషన్ అవ్వచ్చు, అన్నిటి నేను కనిపిస్తున్నాను, ఎవ్రీథింగ్ ఐ మిక్స్ ఇట్. బట్ సేక్రెడ్ అన్సేక్రెడ్ అనేది లేదు. అప్పుడు ఏం చేస్తుంది మైండ్, వాట్ ఈజ్ ఇట్, ప్లీజ్ ఆర్ వి గోయింగ్ టుగెదర్, మనం కలిసి వెళ్తున్నామా మనం, సో ఆర్ వి అండర్స్టాండింగ్ టుగెదర్. సో ఇప్పుడు మనం చూసేటప్పుడు ఎందుకు అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నారని మీరు చూస్తున్నారు, ఎందుకంటే ద పాయింట్ ఈజ్ ఏది మనం చేసినా అక్కడ నిలబడకుండా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఏదైతే చేయని, పవిత్రమైనది చేయని, అపవిత్రమైనది చేయని, ఏం చేయని, బట్ ఆల్ ఆర్ ఎస్కేప్స్. సో టు స్లే మైండ్, మనస్సుని జయించాలి అంటే, మనస్సులో ఉండే బలహీనతలు పోవాలి అని అంటే మనస్సుని అర్థం చేసుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. డూ వాట్ యు విల్, ఇట్ ఈస్ దేర్. విశ్వామిత్రుడు పడిపోలేదా, పురాణాలు చదివారు కదా, విశ్వామిత్రుడు పడిపోలేదా, మహాయోగి రాజయోగి కదా. సో ఎంతమందో తపస్సులు చేసిన వాళ్ళు, ధ్యానాలు చేసిన వాళ్ళు జీవితంలో అశాంతి, బాధ అనేది వాళ్ళ జీవితంలో అప్పుడప్పుడు ఎదుర్కోవడం లేదా, ఏదో ఒక విషయంలో కంగారు పడడం లేదా. ఎందుకంటే మైండ్ ఉన్నంతకాలం గందరగోళ స్థితి, బాధ, దుఃఖం అనేది ఉండే తీరుతుందన్నమాట. సో ద మైండ్ ఎగ్జిస్ట్ అలాంగ్ విత్ ది థాట్. సో థాట్లెస్ మైండ్ అంటే ఏం ఉండదు, థాట్ ఉంది. సో థాట్ ఉంది కదా, సో అందుకని ఆ థాట్ పూర్తిగా ఆగి దాని స్వరూప స్వభావాలను అవగాహన చేసుకుంటేనే అది ఆగుతుంది, లేకపోతే ఆగదన్నమాట. ఎందుకంటే ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ సంథింగ్, ఇట్ విల్ బి దేర్ ఓన్లీ. ది మూమెంట్ యూ అండర్స్టాండ్, యు ఆర్ బియాండ్ దట్. సపోజ్ మ్యాథమెటికల్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా మరి వర్కౌట్ చేస్తే ఇంకా ప్రాబ్లంతో ఉన్నారా, మీరు ప్రాబ్లమ్ని దాటి బయటకు వచ్చేసారా, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఆన్సర్డ్. సో అలాగే మనం అండర్స్టాండ్ చేసుకోకపోతే మైండ్ని ఎంతకాలం అండర్స్టాండ్ చేసుకోమో అంతకాలం కూడా దాని యొక్క ఆటలు, దాని మోసాలు, దాంట్లో ఉండేటువంటి భ్రమలు, దాంట్లో ఉండేటువంటి కదలికలు అన్నీ ఉంటాయి. సో అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు మీతో కలిసి నేను కొన్ని రోజులు జీవిస్తేనే మీరు నాకు అర్థమవుతారా, లేదా మీరెక్కడో ఉండి నేనెక్కడో ఉండి అర్థం చేసుకోండి అంటే అర్థమవుతారు. నేను మీతో కలిసి కొంతకాలం ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, మీ తాలూకా మాటలు ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, మీరు ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు ప్రతిదానికి, మీ క్యారెక్టర్ ఏంటి అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనమేం చేస్తున్నాము, ఆలోచన పక్కకు నెట్టేసి ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎదర్ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్, ఏ సీక్రెట్ థింగ్ ఆర్ అన్సీక్రెట్ థింగ్, ఏదో ఒకటి దాంట్లో పడిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. సో వీ ఆర్ టు బి విత్ ఇట్, టు అండర్స్టాండ్ ఇట్. సో వీ మస్ట్ స్టే విత్ వాట్ ఈజ్, నాట్ వాట్ షుడ్ బి. అంటే ఏది ఉందో దానితో మనం ఉండి తీరాలన్నమాట. సో అందుకని ఎప్పుడైతే మనం చాలా అటెంటివ్గా, మళ్ళీ అలర్ట్గా, మళ్ళీ అంటే అప్రమత్తంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మోసానికి గురి కామన్నమాట. సపోజ్ ఒకరు పళ్ళు కొంటున్నారు, ఎవరో దొంగ జోబు కొట్టడానికి వచ్చి పక్క జేబులోంచి నెమ్మదిగా దాన్ని తీసేయడానికి చూస్తున్నాడు పర్సుని. సో ఇఫ్ యు ఆర్ అలర్ట్ అండ్ అది నీ కన్ను ఇలా పడుతుంది పక్కకి అని ఆ దొంగ చూడగానే అతను కొట్టగలడా, అంటే తస్కరించగలడా, దొంగతనం చేయగలడా నీ జోబులోంచి? వీలవుతుంది. ది మూమెంట్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్, ఇట్స్ నాట్ పాసిబుల్.
సో అలాగే మనము ఎప్పుడైతే ఎరుక కలిగి ఉంటామో మన భావాల మీద, మన మానసికమైన కదలికల మీద, మన ఆలోచన విధానాల మీద ఎప్పుడైతే మనం ఎరుక కలిగి ఉంటామో ఆ ఎరుకలో మనము భ్రమలో పడమన్నమాట. దాన్ని జాగృతి అని కూడా అనవచ్చు. అంటే మనం మేలుకొని ఉన్నామని అర్థం. సో మనం జీవితంలో మన ఆలోచనలకి మేలుకొని లేము. వీఆర్ డల్ పీపుల్. అంటే ఏదైతే వస్తున్నదో దాంతో కొట్టుకుపోతున్నాం. కోరిక వస్తే కోరికతో వెళ్ళిపోతున్నాం, భయం వస్తే భయంతో వెళ్ళిపోతున్నాం, ఆందోళన వస్తే ఆందోళన పడిపోతున్నాం. ఇలాగ ఏది వస్తే దాంతో మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. కానీ దాన్ని మనలో జరుగుతున్న ఒక కదలికగా మనం వేరుగా ఉండి దాన్ని గమనించటం లేదు. సో ఎప్పుడైతే గమనించామో ఏమవుద్దంటే దాని గురించి అర్థం అవ్వడం మొదలు పెడుతుంది. అర్థం అవ్వాలంటే ఇంకోటి చెప్తున్నాను నేను. హౌ డు వి సీ, అది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలాగ చూడాలి ఆలోచన? మనం అందరం అనుకుంటాం మెడిటేషన్ చేస్తున్నప్పుడు అసలు ఏ ఆలోచన ఉండకూడదు, నేనేం చేయాలి? ఊపిరి బిగబెట్టేయాలా, లేకపోతే నెమ్మదిగా తీయాలా, లేకపోతే నిటారుగా కూర్చోవాలా, లేకపోతే ఏ చిన్న మ్యూజిక్ వింటూ అలాగే చేయాలా, లేకపోతే ఈ సమయంలో కొన్ని గురువుగారు చెప్పిన వాక్యాలను గుర్తు తెచ్చుకోవాలా? ఇప్పుడు ఈ సమయంలో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అది రాకూడదు కదా. ఇలాగ రకరకాలుగా మనం వెళ్ళిపోతుంటాం కదా. వస్తుందా లేదా, అలాగవుతుందా లేదా? సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఎందుకు? వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ వీ లైక్, వెళ్తుంది. బట్ అవర్ లైకింగ్స్ ఆర్ మచ్ మోర్, చాలా ఉన్నాయి. సో ఆ లైకింగ్స్లోంచి ఏదో ఒకటి వచ్చి లోపలికి ఎంటర్ అవుతుంది, ఏదో ఒక మెమరీ. సో అప్పుడు దాన్ని నెట్టేయడానికి ప్రయత్నం, దీంట్లో ఉండడానికి ప్రయత్నం. అది అంతర్యుద్ధమా లేకపోతే సమాధి స్థితి? అంతర్యుద్ధం కదా. సో ఆ యుద్ధం లేకుండా ఉండాలంటే ఏంటవ్వాల? ఆలోచన అవసరమైతేనే వాడగలిగి, అవసరం లేకపోతే అది ఎక్కడో ఉండాలి మనకు సంబంధం లేకుండా. అప్పుడు అది అంతర్యుద్ధం కాదు. అంటే ఫుల్ యు ఆర్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ థాట్. పూర్తిగా అది నీ చెప్పు చేతల్లో ఉండాలి, దాని చెప్పు చేతల్లో నువ్వు ఉండడం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఆలోచన వాడుకుంటుంది ఇష్టం వచ్చినట్టు, మనసు వాడుకుంటుంది. అంటే ఒక గాడిద ఉంది, ఆ గాడిద బరువు పోయడానికి ఉంది. మనం ఎంత బరువు వేస్తే అంత బరువు మనం తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఆ గాడిని తీసి ఎక్కడ పెట్టుకుంటే మనం మోస్తున్నాం, అదే మనస్సు. సో మనం పెట్టుకున్న అనేక జ్ఞాపకాలు, అనుభవాలు, మన ఇష్టాలు, మన అయిష్టాలు, మన విషయాలన్నీ కూడా ఏవేవైతే మనం పోగు చేసుకున్నామో ఆ జ్ఞానం అంతా కూడా గాడిదలాగా మీద కూర్చుంది. అండ్ వీఆర్ క్యారీయింగ్ దట్. సో అది కాదు, దాన్ని మనం వాడాలి, అది మనల్ని వాడుకోవడం కాదు. అది చేయాలంటే ఏం చేయాలి? ఆలోచన వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆలోచనతో ఇంటర్ఫియర్ అవ్వడమే పెద్ద ప్రమాదం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి ఆలోచనే, సరిగ్గా ఇలాంటి ఆలోచన వస్తే నేను బయటికి వెళ్ళిపోతాను, మంచిది, ఇది నన్ను డిస్టర్బెన్స్ చేస్తుంది, అలాగా దాన్ని పోల్చుకోవడం, దానితో ఇంటర్ఫియరెన్స్ అంటే జోక్యం చేసుకోవడము, తర్వాత తప్పొప్పులు ఎంచడము, దాన్ని ఇంకో రకంగా మార్చేయడానికి ప్రయత్నించడం, గుడ్ థాట్ బ్యాడ్ థాట్ నుంచి గుడ్ థాట్కి అలాగా ప్రయత్నించడం, దాన్ని ఖండించడం, విమర్శించడం, అవి చేయకుండా ఉదాసీనంగా ఆలోచనని యాజ్ ఇట్ ఈజ్గా చూడగలమా? అంటే అది ఎలాగ వెళ్తుందో, ఒక చిన్న పాము ఏదైనా వెళ్తుంది, లేదంటే దాన్ని ఆటంకం లేకుండా చూస్తే అది ఎలా తిరిగి ఎలాగ వెళ్తుందో కనిపిస్తుంది. ఆటంకం పెడితే ఇంకొక దారిని వెళ్ళిపోతుంది. అలాగే ఒక చిన్న పిల్లడు ఉంటాడు, అల్లరి చేస్తుంటాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. అయితే ఆయన ముచ్చటగా ఆయన యొక్క ఆటలు అన్నీ కూడా ఇవన్నీ తిలకించాలి, ఎలా ఉన్నారో అలా చూడాలి అంటే మనం దెబ్బలాడకూడదు, పడిపోద్ది రా అనేసి లాగకూడదు, లేకపోతే ఖండించకూడదు, ఏది చేయకూడదు. జస్ట్ వీ హ్యావ్ టు వాచ్. అలాగే ఇఫ్ యూ వాచ్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్, వితౌట్ ఎనీ కండెమ్నేషన్, వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, then you can see the whole nature of and the movement of the thought. అప్పుడు ఆ ఆలోచన యొక్క కదలికని మనం క్లియర్గా చూడగలం. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ టేమ్డ్.
ఆలోచన ఏమవుతుంది? మచ్చిక చేయబడుతుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఇట్, యు ఆర్ జస్ట్ వాచింగ్. ఎప్పుడైతే వాచ్ చేశారో ఏంటవుతుందో తెలుసమ్మా, జాగ్రత్తగా వినండి. మనం ఈ ఆలోచన మంచిది కాదు మంచిదే అన్నప్పుడు వాదన పెట్టుకుంటుంటాం కదా. ఎప్పుడైతే ఏమీ లేకుండా చూస్తామో, ఏది లేకుండా చూస్తామో, అప్పుడు దానికి ఇంధనం ఉండదు. ఒక బండి నడాలంటే పెట్రోల్, డీజిల్, ఏదో ఒకటి ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా. సో ఇంధనం ఏంటి? దానికి ఇంధనం ఏంటి? ఆలోచన పోవడానికి. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా ఉండకూడదు, ఇలా కావాలంటే అప్పుడు సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకు తప్పు? మళ్ళీ డైలాగ్ వస్తుంది, ఇలా చేయొచ్చు కదా, ఇది ఇంత మంచి విషయం కదా నేర్చుకున్నది, సో ఇలాగెందుకు చేస్తే తప్పు అవుతుంది అని మళ్ళీ వస్తుంది. దానికి ఇంకో సమాధానం వస్తుంది. సో అప్పుడేమవుతుంది? దెర్ ఇస్ ఎ డైలాగ్ అండ్ దెర్ ఇస్ ఎ నాయిస్. సో అందుకని మనం డైలాగ్ లేకుండా, గుర్తించకుండా, అవుననకుండా, కాదనకుండా, ఖండించకుండా, ఇఫ్ యు ఆర్ అవేర్ కంప్లీట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ థాట్, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంధనం లేదు కనుక అప్పుడు ఆలోచన నడవడానికి వీలు లేక ఆగిపోతుంది. ఆలోచన ఆగిన తరుణంలో ఏముంటుంది అక్కడ? శూన్యం. అంటే ఏంటి? నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే ఏంటి? పరిపూర్ణం. అది శూన్యత లేనటువంటి, శూన్యంగా కనిపిస్తున్న ఒక పరిపూర్ణ స్థితి. అంటే అక్కడ దెర్ ఇస్ నో ఫ్రాగ్మెంటేషన్, దెర్ ఇస్ ఎ హోల్నెస్. అటువంటి ఒక హోల్ థింగ్ జరిగినప్పుడు ఈజ్ ఇట్ నాట్ మెడిటేషన్? When thought is completely stopped, when thought is not there, when there is prevailing silence is there completely, then what happens? And అప్పుడు మీరు ఇది ఇలాగ ట్రూత్ ఉండాలి, అలా ట్రూత్ ఉండాలి అని అనుకోవడం లేదు. ట్రూత్లో ఉన్నానా లేదో అనుకోవడం లేదు. కానీ ఉన్నదేంటి? ట్రూత్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఆలోచన ట్రూత్ని చూపించలేదు, ఆలోచన ట్రూత్ గురించి వివరణ చేయలేదు, ఆలోచన అవగాహన చేసుకోలేదు ట్రూత్ని. ఎందుకంటే ఆలోచనకి బియాండ్ దట్ ఇవన్నీ ఈ ట్రూత్ అనేది. సో మన ఆలోచన ఆగినప్పుడు ఏమవుతుంది? ఆ శూన్యతలో, ఆ పరిపూర్ణతలో, ఆ నిశ్శబ్దతలో అక్కడ ఏమవుతుంది? దెన్ ద ట్రూత్ ఈజ్ దేర్. వాట్ యు కాల్ ట్రూత్, వాట్ యు కాల్ గాడ్, వాట్ యు కాల్ టైమ్లెస్, వాట్ ఈస్ కాల్డ్ ద సేక్రెడ్నెస్, వాట్ ఈస్ కాల్డ్ ఎటర్నల్. సో మీరు వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, ఇట్ ఈస్ దేర్. సో అందుకని ఎక్కడెక్కడ ఆలోచన పూర్తిగా స్తంభించి ఆగుతుందో అక్కడక్కడ సత్యం ఉంది, కంప్లీట్గా ఉంది తప్పకుండా. అయితే మనం సాధన ద్వారా ఆ సైలెన్స్ని సంపాదించామనుకోండి, ఆ సైలెన్స్ ఏమో మళ్ళీ ఈ ఆలోచన ఉన్నంతకాలం డిస్టర్బ్ అయిపోతుంది. మనం నేను అవ్వలేకపోతున్నాం అనడం లేదు, అవుతున్నాం. ఏదో ఒక సాధన, ఎవరు చెప్పిందో ఒక సాధన చేస్తున్నాం, సాధన చేసి సైలెన్స్లోకి ఎంటర్ అవుతున్నాం. కానీ ఒక పక్క డిస్టర్బింగ్ మైండ్ అలాగే తాజాగా ఉంది, అదేం వీక్ అవటం లేదు. సో కొంతకాలం ఏంటి, నాదస్వరం విన్న నాగుపాములాగా హ్యాపీగా అలాగా బుసలు కొట్టకుండా ఉంది. సో ఆపేయండి, అప్పుడు పడగెత్తుంది, తిరిగి పగడెత్తుంది అనమాట. అందుకని ఇట్ ఈస్ దేర్. సో అది మనం చెక్ చేసినప్పుడు తప్పకుండా మనం ఆ స్థితిలోనే ఉన్నాం. అదే ఉపనిషత్తు కూడా చెప్తుంది, ఎక్కడెక్కడ ఆలోచనలు ఆగుతుంటాయో అక్కడక్కడ నీవు ఆ పరమాత్మతోనే, ఆ పరబ్రహ్మతోనే ఒకటై ఉన్నావు, ఒక్కటిగానే ఉన్నావు. ఆలోచన ఏంటి? డివిజన్. అది డివిజన్. సో ఆ డివిజన్ ఆగాలంటే ఆలోచన యొక్క సమగ్రత స్వరూపంతో తెలుసుకొని అవగాహన చేసుకున్న తర్వాతనే ఆలోచన ఆగుతుంది. అంతవరకు ఆలోచన ఏం చేసినా ఆగదన్నమాట. సో ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన ప్రబోధల్లో అతి ముఖ్యమైన సారాంశం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే. అండ్ వీఆర్ ఐ ఇన్వైట్ యూ హార్టిలీ టు ది సత్సంగ్ జ్ఞానజ్యోతి. అందులో మనం ఇంకా నేరుగా లోతుగా ఎలాగ వెళ్ళాలి, ఎందుకంటే 1 hour లోపు టైంలో మనం వెళ్ళలేమన్నమాట. సో ఏ ఒక్క కల్ట్కి, ఏ ఒక్క రిలీజియన్కి సంబంధం లేదు. మీరు ఎందులో ఉంటే అందులో ఉండొచ్చు. నేను వచ్చేమని చెప్పట్లేదు, ఇది తప్పు అనడం లేదు, అది రైట్ అనడం లేదు, ఏం అనటం లేదు. సో నేనేం చెప్తున్నాను, ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ సమ్ సిస్టమ్.
ఏ సిస్టమ్ నేను చెప్పట్లేదు. సో మైండ్ అనేది అన్ని ఆధ్యాత్మిక విషయాలకి మూలంగా ఉన్న విషయమే కదా. సో ఎక్కడికి వెళ్ళినా మైండ్ దగ్గరికి రావాలి కదా. అది భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి, లేకపోతే బైబిల్ చదవండి, ఏ గురువుని ఆశ్రయించండి, ఆశ్రయించకపోండి, అన్నిటికీ కారణం అదే కదా. సో హౌ కెన్ వీ ట్యాకిల్ దాట్? అది మనం డైరెక్ట్గా ఈ జ్ఞానజ్యోతి దాంట్లో మనం ఏంటంటే ప్రతి వారం లోతుగా వెళ్ళి చూస్తామన్నమాట. లోతుగా, అత్యంత లోతుగా. సో అలా కొన్ని వారాలు కానీ మీరు వచ్చినట్టయితే ఎవ్రీ సాటర్డే 6 to 8 జరుగుతుంది. ప్లీజ్ మేక్ ఇట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ 6 to 8 టైంలో మీరు వచ్చినట్టయితే చాలామంది వస్తారు, కొంతమంది వస్తారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ క్వశ్చన్కి సమాధానంలో మీ ప్రశ్న కూడా ఉంటుంది. ఎందుకంటే అలాగా మనం కొన్ని విషయాలు వినడం వల్ల మనం చేస్తున్న సాధనలో ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. అంటే మనం చేస్తున్న సాధనలో ఏదో ఆటంకం ఉంది, ఆ ఆటంకం ఏంటి అనేది మనం తీసేయగలిగితే పోయిందనుకోండి, అప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతాం ఎక్కడ అడ్డు లేకుండా. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్, హౌ కెన్ దెర్ బి ఎ గుడ్ జర్నీ? సో ది అబ్స్ట్రక్షన్స్ మస్ట్ బి రిమూవ్డ్. సో to remove that obstruction, you must know what is obstructing mainly. ఏంటి అబ్స్ట్రక్ట్ చేస్తుంది నాకు అనే విషయాన్ని మనం చూడాలా, దాన్ని అన్వేషించాలా, దాంట్లోకి వెళ్ళాలన్నమాట. సో వీఆర్ డూయింగ్ దట్. సో ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ అండ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, బికాస్ ఇట్ ఈస్ అవర్ లైఫ్. సో వీ మస్ట్ లివ్ ఇట్. అర్థమైందా? So we must experience the life. Life is given for us for experiencing. So we are not experiencing life. ఎందుకంటే మనం దాంట్లోనే పడిపోయి ఏమవుతుందంటే జీవం అంటే భగవంతుడు అన్నమాట. ఆ జీవం యొక్క అత్యున్నతమైనటువంటి ఒక మహా ఆనందాన్ని కానీ, నిశ్శబ్దాన్ని కానీ, లేకపోతే జీవంలో ఉండేటువంటి ప్రతి విషయంలో ఉండే సంబంధాలు కానీ మనం పోగొట్టుకుంటున్నాం అన్నమాట. So let us come to a state that we are nobody. If we are somebody, you cannot understand. If you are nobody, you can understand life better. That's all. మనసు యా చాలా సంతోషం అండి. మీరు ఓపికగా ఆలకించినందుకు కూడా నా ధన్యవాదాలు. వాయిస్ దానిపైన మీరు అడుగుతున్నారా, వారు అడుగుతున్నారు? ఎందుకంటే ఇఫ్ ఇట్ కమ్స్ the people who listened must ask that, and if they desire it heartily, హృదయపూర్వకంగా ఒక జిజ్ఞాసతో తెలుసుకుందామనే అపేక్షతో నిజంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఎక్కడికి పిలిస్తే అప్పుడు అక్కడికి, ఏ సమయంలో నన్ను పిలిస్తే ఆ సమయానికి మీ ఎదురుగా రావడానికి నేను తప్పకుండా సిద్ధంగా ఉన్నాను. కూడా కండక్ట్ చేస్తున్నారు జ్ఞానజ్యోతి మెంబర్స్కి. అంటే ఎక్కడైనా నేచర్లో తీసుకువెళ్ళి అక్కడ ఏదో ఒక టాపిక్ ఇస్తారు. అంటే మీరు ఎప్పుడైనా దుఃఖం కలిగిన విషయం ఏదైనా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని పరిశీలించమని కానీ, లేకపోతే ఇంకేదో ఒక విషయం మీకు ఎప్పుడైనా కోపం వచ్చిన విషయం గుర్తు తెచ్చుకొని ఆ కోపాన్ని అలా అబ్జర్వ్ చేయడం కానీ, అంతవరకు నాకు చెప్పారు. ఇంకా డెప్త్లో నాకు చెప్పలేదు. సో నేను ఒకసారి వెళ్ళొస్తే నాకు ఐడియా వస్తుంది ఏం కండక్ట్ చేస్తారు అంటే చెప్తున్న థియరీ క్లాస్ని ఆయన ప్రాక్టికల్గా. అండ్ దెర్ ఇస్ అనదర్ థింగ్, ఇన్ సాటర్డే క్లాస్ 6 to 8 క్లాస్, అది ఎవ్రీ సాటర్డే. అండ్ మంత్లీ వన్స్ వచ్చి 4 hours క్లాస్ వీ రన్. దట్ ఈస్ ఫ్రమ్ 4 PM to 8 PM, 4 hours. సో అది కొంచెం సీరియస్ క్లాస్. సో అందులోకి రావచ్చు. అలాగా మీరు మామూలుగా 6 నుంచి 8 క్లాసులు శనివారం పూట జరిగే క్లాసులకి మీరు అటెండ్ అయ్యారనుకోండి, కొంత అవగాహన అవుతుంది. అప్పుడు ఆ 4 hours క్లాసులో కూడా మనం ఇంకా నేర్చుకోవచ్చు. ఇంకా వారు చెప్పినట్టు ఇంకా బయటికి కూడా వెళ్ళి సాధన చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు ఇంకా లోతుగా.
సో ఏంటమ్మా రిట్రీటా? రిట్రీట్ అంటే అసలు యాక్చువల్గా మన మానసిక స్థితిని మనం ఎలాగ ఎదుర్కోగలమో ఆ రిట్రీట్ చెప్తుంది. తర్వాత ప్రాక్టికల్గా ఒకానొక భావావేశం కానీ లేదా అంటే ఒక మానసిక సంఘర్షణ కానీ ఒక మానసిక స్థితి కానీ ఉంటే దాన్ని ప్రాక్టికల్గా అలాగ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఆ రిట్రీట్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే నేచర్ ఉంది కదా, ఆ నేచర్లో కూడా వెళ్ళటం జరుగుతుంది. అక్కడ వీ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ ది నేచర్. దట్ ఈస్, కెన్ వీ సీ ఎ ట్రీ ఆర్ ఎ రివర్ or anything without naming? Seeing the tree without naming, without recognition, is it possible? So we experiment there. సో ఇలాగా అది పాసిబుల్ అయితే మన లైఫ్లో కూడా అలా చూడడం వీలవుతుందన్నమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ప్రాక్టికల్లీ వీ డూ దేర్ సింప్లీ. ఓన్లీ ఏంటంటే ది అబ్జర్వేషన్ అండ్ సీయింగ్ ఇస్ ది కీ పాయింట్. సో ఇఫ్ యూ గాట్ దట్ కీ, హౌ టు లుక్, ఎలా అంటే అది ఒక పద్ధతి కాదు. అది హౌ టు లుక్ అంటే హౌ అనేది ఒక పద్ధతిని ఇండికేట్ చేయటం లేదు. కానీ ఐ మే యూజ్ ద వర్డ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ది ఆర్ట్ ఆఫ్ లుకింగ్, వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో వాట్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ listening, what is involved in it, what is that art? You have to learn all these things. Lekapothe edante we are caught in the knowledge which is acquired past. ఎప్పుడు పాస్ట్ నాలెడ్జ్ కదా మన మైండ్ అంతా వెళ్ళిపోతుంది. సో అందులోనే ఉండిపోయామనుకోండి, కొత్తది కనుక్కోలేం కదా. సో ఆ మైండ్ని పాత నాలెడ్జ్ నుంచి ఎలాగ విడుదల చేయాలి, అది రిట్రీట్. యాక్చువల్గా మీరు ఎవరైనా యాక్టివ్గా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలనుకున్న వాళ్ళు షుడ్ హ్యావ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్, కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అది ఇనిషియల్గా ఆ క్వశ్చన్ చాలా దీనిగా సిల్లీగా అనిపించవచ్చు, బట్ రాను యూ విల్ ఆస్క్ డెఫినెట్లీ ఆస్క్ సీరియస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ వల్ల డైలాగ్ జరుగుతుంది. డైలాగ్లోనే మేము అబ్జర్వ్ చేస్తాం, మేము 10 days నుంచి క్లాసెస్ చేస్తున్నాము. సార్ మాట్లాడి పెట్టేసిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతుంటా కదా, అప్పుడే అసలు యాక్చువల్గా సార్ డెప్త్లోకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ఈ ఫ్లోలో మాట్లాడుతున్నంతసేపు కంటే అప్పుడే బాగా డెప్త్లో వెళ్తున్నాం. సో క్వశ్చన్స్ అడగడం అనేది డైలాగ్ ఈజ్ మోర్. ఎస్, గీత కూడా అర్జునుడు అడుగుతున్న క్వశ్చన్స్కి కృష్ణుడు సమాధానం చెప్పాడు. అలాగే ఎవరైనా సరే బుద్ధుడు అవని, కృష్ణమూర్తి అవని, లేకపోతే ఇంకా రమణ మహర్షి అవని, లేకపోతే ఎటువంటి మాస్టర్స్ అయినా, ఏ మాస్టర్ అయినా, కొన్ని మాస్టర్స్ పేర్లు చెప్పాను, కొన్ని చెప్పట్లేదు. నిసర్గదత్త మహారాజు అవని, ఎవరైనా క్వశ్చన్ తర్వాత వచ్చిన ఆన్సర్ చాలా లోతుగా ఉంటుంది. సో అందుకని సపోజ్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు కమ్ ఆన్ ది సాటర్డే, నెక్స్ట్ సాటర్డే, యూ ప్రిపేర్ సమ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు విన్నారు కదా, తర్వాత మీకు కూడా కొంత జ్ఞానం ఉంది కాబట్టి దానికి, సో యు ఆర్ ఏబుల్ టు క్వశ్చన్. అయితే నేను ఈ క్వశ్చన్ అడగొచ్చా అడగకూడదా అలా వద్దు. సో ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఫ్రీ టు ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో అప్పుడు ఏంటవుతుందంటే, సో ది ఆన్సర్ విల్ బీ యూస్ఫుల్ టు ఎవ్రీబడి. ఇట్ ఈస్ దెన్ ఓన్లీ వీ షేర్ థింగ్స్, దెర్ ఈస్ షేరింగ్ అండ్ దెర్ ఈస్ లెర్నింగ్. సో వీ హ్యావ్ టు షేర్. నేనేదో చెప్తున్నాను, మీరేదో వింటున్నారు కాదు, మనం కలిసి ఆలోచిస్తాం. ఏమవుతుందంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. అలా నేను అలా చూస్తూనే ఉంటాను చెప్తాను, కానీ నేను ఏదో ఆలోచిస్తుంటాను. సో మనం వింటున్నామో లేదో తెలీదు, ఇతను కొన్ని వాడుతున్నారు పదాలు,
వాట్ ఈజ్ అని ఫ్రాగ్మెంటేషన్ అని ఏవో వాడారు. అవన్నీ ఆ పదాల మీనింగ్ మీకు అర్థమైందో లేదో సార్ తెలుసు. సో మీరు వెంటనే అడగాలి. చిన్నపిల్లలు 5 మంది ఉన్నామని ఏం మొహమాట పడట్లేదు. ఫ్రీ అడగాలి, అసలు ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ వర్డ్ యూజ్ చేస్తారు, నాకు తెలియదు మీనింగ్ చెప్పండి, నాకు అక్కడ ఆపండి సార్, నాకు అది అర్థం అవుతుంది, నో ప్రాబ్లం. కానీ మనందరం సైలెంట్ కూర్చుంటే అది ఊహించుకోవాలమ్మా వీళ్ళకి అంతా అర్థమైంది మాట్లాడింది, కానీ అది నిజంగా అర్థం అవ్వకపోవచ్చు కూడా. సో యాక్చువల్గా ఏంటంటే పార్టిసిపేషన్ అంటే అర్థం ఏంటి? పాల్గొనడం. సో షేరింగ్ అంటే మీరందరూ కూడా, బై షేరింగ్ మీన్స్ మనందరం భాగస్వాములు. నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడో ఉన్నారు కాదు. వీఆర్ షేరింగ్ సంథింగ్ విచ్ ఇస్ ట్రూ. సత్యాన్ని మనం షేర్ చేసుకున్నాం అంటే వీఆర్ ఈక్వల్లీ వన్. మనం ఒకటే అందరం. సో మనం దాన్ని షేర్ చేసుకుంటున్నాం. దట్ షేరింగ్, దట్ పార్టిసిపేషన్ కమ్స్ వెన్ దెర్ ఇస్ క్వశ్చనింగ్. అంటే ఎప్పుడైతే ప్రశ్నించారో అప్పుడే షేరింగు, పార్టిసిపేషన్ ఉంటుంది. జస్ట్ లిసనింగ్ వల్ల కొంత లోపలికి వెళ్ళొచ్చు, కొంత అంగీకారంగా వెళ్ళొచ్చు, కొన్ని అనంగీకారంగా ఉండొచ్చు, మనసు ఎక్కడ ఉండొచ్చు. బట్ క్వశ్చన్ చేయడంలో ఏమవుతుందంటే, సో దెర్ ఇస్ ఎ కమ్యూనికేషన్ both verbally and non-verbally also, if you go deep into it. So అది మనకి చాలా అవసరం అన్నమాట. అవును. ఎస్. నేను మెడిటేషన్ ఎలా తీసుకుంటాను అంటే నాట్ ఆలోచించుకోవడం కాదు, ఎదుర్కొని పెంచుకోవడం. రైట్, ఐ బికమ్ అవేర్, మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్. సో థాట్ని మనం అబ్జర్వ్ చేయాలి, జస్ట్ లైక్ యూ సెడ్, వితౌట్ జడ్జింగ్. రైట్ రాంగ్ అని జడ్జ్ చేయకుండా దాన్ని చూడగలిగినప్పుడు తగ్గుతుంది. సో నాకు ధ్యానం ద్వారా ఎట్లా తగ్గింది అంటే, మనం రోజు 24 hours లో కీప్ థింకింగ్, ఎన్నో అన్నెసరీ విషయాలు కూడా ఆలోచిస్తూ ఉంటాం, అవసరం లేని విషయాలు ఎన్నో ఆలోచిస్తాం, సంబంధం లేని విషయాలు ఆలోచిస్తాం, కంటికి ఎదురుగా వచ్చిన ఆలోచిస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా డెన్సిటీ అనేది తగ్గిపోయింది. సో మనకి ఎప్పుడైతే ఎదుగు జరిగిందో డెన్సిటీ ఆఫ్ థాట్స్ తగ్గిపోతుంది. దట్ వే సైలెన్స్ అనేది బాగా మనకి ఇంప్రూవ్ అవుతుంది. దట్ word we use, that fragmentation. నేను ఇప్పుడు చెప్తా ఉంటాను అప్పుడులో నిశ్శబ్దం నుంచి శబ్దాలు వచ్చాయి. సో నిశ్శబ్దాన్ని ఫ్రాగ్మెంట్ చేస్తుంది శబ్దం. సో ఆ ఫ్రాగ్మెంటేషన్ ఎప్పుడైతే లేదో పూర్ణత్వం వరకు వెళ్తామో. సో ఆల్ దిస్ వితౌట్ జడ్జ్మెంట్, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడడం, యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే ఆర్, సీ థింగ్స్ యాజ్ దే ఆర్, ఇవన్నీ కూడా ధ్యానం ద్వారానే నాకు లభించాయి. So in meditation అంటే I take it as taking it awareness. దాని దేని నుంచి తప్పించుకోవడానికి కాకుండా అవేర్నెస్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అంటారు. అవేర్నెస్ పెరగడానికి దోహదపడుతుంది కదా అంటే అసలు ధ్యానం అనేది మనం పూర్తి అవగాహనలోకి వెళ్ళాలి. ఎందుకంటే యాజ్ ది వర్డ్ గాడ్ అండ్ లవ్, మెడిటేషన్ ఈజ్ ఓవర్లోడెడ్ విత్ మెనీ మీనింగ్స్. లవ్ అనే పదానికి ఎన్నో అర్థాలు చెప్పొచ్చు, గాడ్ అనే పదానికి ఎన్నో చెప్పొచ్చు. మెడిటేషన్ కూడా అలాగా, ఇట్ ఈస్ ఓవర్లోడెడ్ విత్ సో మెనీ థింగ్స్. సో
అది అలా ఉంచితే నిత్య దైనందిక జీవితం అనేది అంటే మనలో బోర్డము, మనలో భయం, మనలో కోపము, మనలో గందరగోళ స్థితి, కన్ఫ్యూజను, కాన్ఫ్లిక్ట్, తర్వాత చిన్న విషయాలుగా ఒక్కొక్కసారి అహం దెబ్బతినడం, తర్వాత అవర్ రెస్పాన్సెస్ ఆర్ వీఆర్ రెస్పాండింగ్ టు ఎవ్రీథింగ్ ఇన్ ది లైఫ్. సో ఆ రెస్పాన్సెస్లో మన లైఫ్లో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్. వీఆర్ రిలేటెడ్ టు పర్సన్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఐడియాస్. ఇలాగా ఎన్నో విషయాలతో రిలేట్ అయి ఉంది లైఫ్. లైఫ్ ఏది కానీ ఒక స్థితి కాదు. లైఫ్ అంటే ఇట్ ఈస్ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్లోనే మనకి అర్థమవుతాం. సో ఇక్కడ మెడిటేషన్ అనేది అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి. నాట్ యాజ్ ఎ సిస్టమ్, నాట్ యాజ్ ఫాలోయింగ్ సమ్ డిసిప్లిన్, సమ్ మోడల్, సమ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అది కాదు. కానీ యాక్చువల్గా ఇట్ మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ద డైలీ రొటీన్ లైఫ్. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో వీ హ్యావ్ టు సీ హౌ దిస్ మైండ్, ది ఐ, ది థాట్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ డైలీ లైఫ్. సో దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ మెడిటేషన్. సో ఇది వదిలేసి మనం ధ్యాన స్థితిని గురించి సంబంధించి మనం చాలా మంచి స్థితి అని ఒప్పుకొని ఆ స్థితిని పొందడానికి మన అవేర్నెస్తో, మన ఇష్టంతో దాని యందు వెళ్ళామనుకోండి, వెళ్తే ఒక రకమైన, మీరు అన్నట్టుగా ఒక రకమైన శాంతిని సాధించే అవకాశం తప్పకుండా ఉంది. అయితే ఆ శాంతి ఏమవుతుందంటే బేసిస్ లేకపోవడం వల్ల నిలబడదనమాట, స్టాండర్డ్గా ఉండదు. అందుకని డైలీ లైఫ్లో ఉండే రిలేషన్షిప్ నుంచి దాని పునాది. అక్కడ మనం అవేర్గా ఉండి ఈ సెల్ఫ్ ప్లే, సెల్ఫ్ ట్రిక్, సెల్ఫ్ డెల్యూషన్, సెల్ఫ్ అగ్రెసివ్నెస్, ఈ మాయ అంతా కూడా ఎలాగ జరుగుతుంది అనే థాట్ని ఆ రిలేషన్షిప్లో, ఎందుకంటే రిలేషన్షిప్ ఈజ్ ది మిర్రర్ ఇన్ విచ్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ వెరీ క్లియర్లీ. అంటే నేను ఎక్కడో కూర్చొని జానమధ్యలో కూర్చొని ఉండేటప్పుడు నాకు ఎవరు డిస్టర్బెన్స్ లేదు, నేను ఉండొచ్చును. కానీ ఇప్పుడు సంబడి కాల్స్ మీ తక్కువ చేసి, నువ్వేం గృహిణివి, నేను ఇక్కడ చూశాను అక్కడ చూశాను, ఏదో పెద్ద దీనిలో మాట్లాడుతున్నావు అని నా మీద నాకు పెద్ద ఉంది, నేను ఒక పెద్ద డాక్టర్ని నేను ఉన్నది, నువ్వేం డాక్టర్వి, అసలు నీకు మందుల గురించి జ్ఞానమే ఉందా, వస్తే ఇలాంటి వైద్యమా చేస్తావు అని ఎవరో వచ్చి నన్ను తక్కువ చేసి మాట్లాడారు. సో హర్ట్ వచ్చిందా లేదా? సో ఇమేజ్ నా గురించి నాకు ఉండడం వల్ల, ఆ ఇమేజ్ని ఒకరు తక్కువ చేసి మాట్లాడడం వల్ల నేను హర్ట్ అయ్యాను కదా. సో ఈజ్ దర్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్ ఆర్ ఏ రిలేషన్షిప్ డిపెండెడ్ అపాన్ ది ఇమేజెస్? The image I have built upon you and the image built upon myself. So is that relationship between two images? అంటే నేను ఏర్పరచుకున్న అభిప్రాయాల మీద ఈ బాంధవ్యం ఉందా, లేకపోతే అభిప్రాయాలు అనేవి అడ్డొస్తున్నాయా బాంధవ్యానికి? అభిప్రాయాలు లేకుంటే డైరెక్ట్గా మీతో నాకు రిలేషన్షిప్ ఉందా, లేకపోతే అభిప్రాయాల నుంచే ప్రతిదీ నేను చూడగలుగుతున్నానా? ఇది మనం చూడాలి. ఇక్కడి నుంచి వెళ్ళి అసలు నిజంగా థాట్ ఎలా ప్లే చేస్తుంది అనేది డైలీ లైఫ్లో చూడగలిగితే దెన్ అప్పుడు ఆలోచన యొక్క మారుమూల కోణాలన్నీ అర్థమవుతాయి. అది అప్పుడు డిస్టర్బ్ చేయలేదన్నమాట. సో అది అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి. దట్ ఇస్ ది బేసిస్ ఆఫ్ మెడిటేషన్. సత్య మేడం అని ఒక మేడం ఆమె చేయించారు.
సో ప్రాక్టికల్గా హౌ టు బీ అవేర్ అక్కడనే ఉండేసి రెసిడెన్స్ ఎలాంటి పెడితేనే మనకి అది పాసిబుల్ అవుతుంది, మీరు వెళ్ళి వస్తుంటే ఇంటి డిస్టర్బ్ అవుతారని చెప్పేసి ఒక మేడం ఇంట్లో సీతమ్మ గారిలో గ్యాదర్ అయ్యింది. ఆమె ఒక 2 hours అట్లా వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్తా ఉండేవారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద డే మీరు చెప్పినట్టు మనతో మనం ఉండటం, అవేర్నెస్తో తినడం, అవేర్నెస్లో ప్రతి అడుగు, ప్రతి మూమెంట్, ప్రతి థాట్ గమనిస్తూ ఉండడం. దగ్గరలోనే ఒక పార్క్ లాగా ఉందండి, రెసిడెన్షియల్ లొకాలిటీ కదా, ఒక పార్క్ పెట్టి నేచర్ అంటే ఇంకా దగ్గరలో మనకి అది యాక్సెస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ పార్క్లో కాసేపు అట్లా మీరు అన్నట్టు చెట్లు గమనించడం, ప్రకృతిని గమనించడం, ఆ గాలిని ఫీల్ అవ్వడం, నడుస్తున్నప్పుడు ఫీల్ అవ్వడం, అంటే ఎవ్రీథింగ్ అవేర్నెస్ అంటే ఈ ప్రాక్టీస్ అంతా చేయించారు. సో ఆ పునాది చాలా చాలా మాకు బాగా ఉపయోగపడింది. సో దిస్ షుడ్ బి సంథింగ్ దట్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఫర్దర్, నాట్ ఓన్లీ దాట్, ఎందుకంటే ఇంకా లోతైన విషయం ఉంది అందులోకి వెళ్తేనే. కానీ ఇప్పుడు జనరల్గా కొన్ని ఆర్గనైజేషన్స్లో, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో మీరు చెప్పినటువంటివన్నీ చేస్తున్నారు. అయితే ఆ అవేర్నెస్ ఎంతసేపు నిలబడుతుందంటే అదే సో అది ఆ రిట్రీట్ అయిన 1-2 రోజుల వరకు దాని ప్రభావం ఉంటుంది, మళ్ళీ అగైన్ రొటీన్లోకి వచ్చేస్తుంది. సో ఇట్ వోంట్ స్టాండ్. సో అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలా, ఇది మనం రిట్రీట్లోకి వెళ్ళాలి దాని గురించి. సో ఇట్ ఈస్ మోర్ డీప్. యా ఎస్ ఎస్ థ్యాంక్ యూ. ఆర్ చాలా మంచి ప్రశ్నలు మీరు వేశారు. ఐ అప్రిషియేట్ ది క్వశ్చన్స్. ఎస్ ట్రూత్ ఎస్. థ్యాంక్ యూ. We are all fortunate to be here by the grace of the Almighty. I am also very happy to share with these good things with you. Thank you so much. సో ఒకసారి మీ అమ్మాయి గారితో మాట్లాడదాం, వస్తారు కదా. Can I have some water, sir? కొంచెం